కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎట్టకేలకు పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. నిజామాబాద్ రైతుల చిరకాల స్వప్నం నిజం కాబోతోంది. పసుపే బంగారమాయేనా? ద గోల్డెన్ స్పైస్ గా పేరు తెచ్చుకున్న పసుపును ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది, ఎక్కువగా కన్జ్యూమ్ చేసేది, ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది మన ఇండియా. గ్లోబల్ ప్రొడక్షన్ లో 70% షేర్ మనదే. 2023-24 లో ఇండియాలో 3.05 lakh హెక్టార్స్ లో పసుపును సాగు చేశారు. 10.74 లక్షల టన్నుల పసుపును పండించారు. 30కి పైగా వెరైటీస్ పండించడంతో వరల్డ్ టర్మరిక్ ట్రేడ్ లో ఇండియా షేర్ 62% దాటింది. 2023-24లో $226.5 మిలియన్ విలువైన 1.62 లక్షల టన్నుల పసుపును ఎక్స్పోర్ట్ చేసింది ఇండియా. ఈ ఫిగర్స్ చూస్తే ఇక్కడ ఎక్కువ మంది రైతులు పసుపు మీద డిపెండ్ అయి ఉన్నారు అనే విషయం అర్థం చేసుకోవచ్చు. బట్ ప్రొడక్షన్ లో, ఎక్స్పోర్ట్స్ లో మనం నెంబర్ 1 అని గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ రైతులకు మాత్రం పసుపు నిరాశ మిగులుస్తోంది. దేశంలోని 20 రాష్ట్రాల్లో పసుపు పండించిన ఎక్కువగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉత్పత్తి అవుతోంది. తెలంగాణలో ఆల్మోస్ట్ 1.5 lakh ఏకర్స్ లో పసుపు సాగు చేసేవారు. ఒకప్పుడు మంచి ధర కూడా ఉండేది. 2011లో 10 గ్రాముల బంగారం ధర 26,000 రూపాయలుంటే క్వింటా పసుపు 16,000 ఉండేది. పసుపు పంట సాగు చేస్తే బంగారం పండించినట్టే అని ఒకప్పుడు చెప్పుకునేవారు. అలాంటి స్థితి నుండి క్రమంగా మద్దతు ధర పడిపోయి రైతులు నష్టాలు చవిచూశారు. ఇప్పుడు బంగారం రేటు 1,00,000 దాటుతున్నా పసుపు మాత్రం 10-12 వేల దగ్గరే ఉండిపోయింది. 2011 తర్వాత గత 15 ఏళ్లలో మళ్లీ ఎప్పుడూ గిట్టుబాటు ధర రాలేదు. దానికి తోడు పెట్టుబడి పెరుగుతోంది. పంట వేసే సమయంలో మట్టి, పసుపుల ఎరువు వేస్తారు. విత్తనాలు, ఎరువులు, మందులు, ఇతర పనుల కోసం కూడా భారీగా ఖర్చు అవుతోంది. ఆ తర్వాత పసుపు తవ్వేందుకు, ఉడకబెట్టేందుకు కూడా ఖర్చు చేయాలి. మొత్తంగా పంట వేసినప్పటి నుంచి తవ్వి ఉడకబెట్టేంత వరకు 80,000 నుంచి 1,20,000 వరకు రైతులకు ఖర్చు అవుతోంది. కానీ దాన్ని అమ్మేటప్పుడు అదే స్థాయిలో ఆదాయం రావడం లేదు. దీంతో పసుపు సాగు విస్తీర్ణం అంటే పసుపును పండించే ఏరియా కూడా తగ్గుతూ వస్తోంది. అయితే నిజామాబాద్ జిల్లా రైతులు దాదాపు 30 ఏళ్లుగా పసుపు బోర్డు కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఏటా సుమారు 40,000 ఎకరాల్లో పసుపు పంట సాగు చేస్తున్నారు. దేశంలో సాగయ్యే పసుపులో 50% నిజామాబాద్ లోనే ఉత్పత్తి అవుతోంది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే పంటలపై పరిశోధనలు చేసి రైతులకు సలహాలు, సూచనలు చేస్తారు. కాబట్టి దిగుబడి పెరుగుతుందని, మార్కెటింగ్ కు కూడా అవకాశాలు ఉంటాయనేది రైతుల వాదన. అయితే పసుపు బోర్డుకు బదులుగా 52 స్పైసెస్ కి కలిపి 1987లో నేషనల్ స్పైస్ బోర్డును ఏర్పాటు చేసింది అప్పటి సెంట్రల్ గవర్నమెంట్. కేరళలోని కొచ్చిలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. 2010లో గుంటూరు, వరంగల్లో నేషనల్ స్పైస్ బోర్డ్ రీజనల్ ఆఫీసెస్ కూడా పెట్టారు. ప్రెజెంట్ నిజామాబాద్, పాడేరు, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ లో స్పైస్ బోర్డుకు సంబంధించిన ఆఫీసులు కూడా ఉన్నాయి. నిజామాబాద్ దగ్గరలో ఉండే స్పైసెస్ బోర్డు ఆఫీస్ పసుపు పంటపై పనిచేస్తుంది. కానీ పసుపుకు ప్రత్యేకంగా బోర్డు కావాలన్నది నిజామాబాద్ రైతుల డిమాండ్. స్పైసెస్ బోర్డులో పసుపు పంటకు ప్రాధాన్యం లేదనేది వారి వాదన. ఇలా పసుపు బోర్డు ఉంటే కొత్త వంగడాలు కనిపెట్టడం, తెగుళ్ల నివారణకు పనిచేయడం, మార్కెటింగ్ పెంచడం వంటివి జరుగుతాయనేది స్థానిక రైతుల ఆశ. కొన్ని సంవత్సరాల క్రితం రైతులు పసుపు బోర్డు కోసం ఉద్యమాలు మొదలుపెట్టారు. దాంతో పసుపు బోర్డుకు రాజకీయ రంగు అంటుకుంది. 2017లో అప్పటి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇదే విషయంపై ప్రధాని మోదీని కలిశారు. అప్పుడు కూడా రైతులకు నిరాశ మిగిలింది. 2018లో అప్పటి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు పసుపు బోర్డుకు బదులుగా స్పైసెస్ డెవలప్మెంట్ పార్క్ ప్రకటించారు. ఇక 2019 లోక్సభ ఎలక్షన్స్ కి ముందు పసుపు బోర్డు అంశం హాట్ టాపిక్ గా మారింది. పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపుకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ వందల మంది రైతులు రోడ్ల మీదకొచ్చి నిరసనలు చేపట్టారు. ఇదే టైంలో వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్ ను వెపన్ గా చేసుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై పోటీ చేయడానికి 179 మంది రైతులు నామినేషన్ వేశారు. కొంతమంది అయితే వారణాసిలో ప్రధానమంత్రి మోదీపై కూడా నామినేషన్ వేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సమయంలో నిజామాబాద్ నుంచి బీజేపీ తరపున బరిలో నిలిచిన ధర్మపురి అరవింద్ కూడా ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ పై రాసి హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీనియర్ నేత రామ్ మాధవ్ పసుపు రైతులకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎలక్షన్స్ లో ధర్మపురి అరవింద్ కు 4,79,748 ఓట్లు వస్తే కల్వకుంట్ల కవితకు 4,09,481 ఓట్లు రాగా 179 మంది రైతులు ఎవరైతే కవిత మీద పోటీ చేశారో వాళ్ళందరికీ కలిపి 98,729 ఓట్లు వచ్చాయి. అంటే అక్కడ రైతులకు ఆల్మోస్ట్ 1,00,000 ఓట్లు వచ్చాయి. ఇక పసుపు బోర్డు తీసుకొస్తామని బాండ్ పేపర్ పై రాసి హామీ ఇచ్చిన ధర్మపురి అరవింద్ ఈ ఎలక్షన్స్ లో గెలిచారు. సెంటర్ లో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉండడంతో
నిజామాబాద్ కి పసుపు బోర్డు వచ్చేసినట్లే అని అంతా భావించారు. కానీ అది జరగలేదు. అయితే 2020 జనవరిలో నిజామాబాద్ లో స్పైసెస్ బోర్డ్ రీజనల్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఇందులో పసుపు, మిర్చి 2 పంటలకు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణ ఉంటుంది. దీనివల్ల కొంత ఉపయోగం ఉన్నప్పటికీ రైతులు మాత్రం పూర్తి స్థాయి పసుపు బోర్డు కావాలని డిమాండ్ చేశారు. 2021 మార్చిలో రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి పసుపు బోర్డుపై ప్రశ్నించారు. అప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదనేది లేదని తేల్చి చెప్పారు. పసుపుతో పాటు హార్టికల్చర్ సాగులో సహాయం చేసేందుకు ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. దీంతో పసుపు బోర్డు తీసుకురావడంలో ఎంపీ అరవింద్ విఫలమయ్యారని జిల్లా వ్యాప్తంగా పసుపు బోర్డు, ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు అని పేర్కొంటూ పసుపు రంగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు ప్రజా గర్జనలో పసుపు బోర్డు గురించి ప్రకటించారు. వెంటనే కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్ ఇచ్చేసింది. కానీ ఆ గెజిట్ లో పసుపు బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనేది లేదు. ఇక ఎట్టకెలకు 2025 జనవరిలో నిజామాబాద్ లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి చైర్మన్ గా అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. సంక్రాంతి సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించారు. నిజామాబాద్ లో ఉన్న రీజనల్ స్పైస్ బోర్డు కార్యాలయంలోనే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే పసుపు బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత కూడా రైతులకు గిట్టుబాటు ధర రాలేదు. గత ఏడాది పసుపు క్వింటాల్కు 17,000 నుంచి 18,000 వరకు ధర పలికింది. దీంతో ఈసారి కూడా ధరలు బాగుంటాయని రైతులు ఆశించారు. అలాగే ఈసారి పసుపు బోర్డు, దానికి చైర్మన్, కార్యదర్శి కూడా ఉండడంతో తమకు మంచి రోజులు వచ్చాయని రైతులు అనుకున్నారు. కానీ ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల పంట దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. సాధారణంగా ఎకరాకు 35 క్వింటాల వరకు దిగుబడి వస్తుందనుకుంటే అది 20 నుంచి 25 క్వింటాలకు పడిపోయింది. ధర కూడా క్వింటాలకు 8,000 నుంచి 9,000 వరకు పడిపోయింది. దీంతో క్వింటాలకు 15,000 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఇక ఫైనల్ గా రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో భాగంగా జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సో ఫైనల్ గా ఇప్పటికైనా పసుపు రైతుల కష్టాలు తీరిపోవాలని కోరుకుందాం. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.